ఎంకరేజింగ్గా మీకు మరింత మంచి కంటెంట్ అవైలబిలిటీలో వచ్చేలా ఉంటుంది. సో ఇదన్నమాట పొంగనాల సంగతి. అయిపోయింది కదా, దీన్ని ఆఫ్ చేసేసి దీన్ని తీసేసి ఇలా పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం చట్నీ రెడీ చేసాం కదా, మిక్సీకి వేసాము, దాన్ని పోపు వేసుకుందాము. పోపు ప్రాసెస్ కూడా చూపిస్తాను, స్కిప్ చేయకండి. మరి మొత్తం చూడాలి కదా, మొత్తం చూస్తేనే మీకు క్లారిటీ ఉంటుంది. ఇందాక మనం ఫ్రై చేసిన గిన్నె ఉంది కదా, ఆనియన్, టొమాటోస్, పచ్చిమిర్చి, అదే ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా టొమాటోస్ని మనము అన్నీ ఫ్రై చేసి మిక్సీకి వేసి అంతా ప్రాసెస్, వీడియో స్టార్టింగ్ ప్రాసెస్ అదే చేసాము. ఇప్పుడు దాన్ని మనం పోపు వేస్తున్నాము. చట్నీ అయితే అద్భుతంగా ఉంటుందండి, మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది అది. సో వన్స్ ప్లీజ్